ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు జిల్లాలో నిబంధనలను బేఖాతరు చేస్తూ కొంతమంది ప్రైవేట్ స్కూల్ యజమానులు ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా రోడ్లపై నడుపుతున్నారు. ప్రమాదమని తెలిసినా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తక్కువ జీతంలో డ్రైవర్లను నియమించి బస్సులను నడిపిస్తున్నారు. అనుభవం లేని వారిని డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. దీంతో విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి స్కూల్లో చేర్పించాలని, అదేవిధంగా స్కూల్కు పంపించి ఇంటికి క్షేమంగా తీసుకురావాలని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎంత ఖర్చైనా పర్వాలేదని, తమ పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో రక్షణ ఉంటుందని భావించి స్కూల్ బస్సుకు సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి 20,000 నుండి 25,000 చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొంతమంది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఫిట్నెస్ లేకుండానే బస్సులు నడుపుతున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం వలన యాక్సిడెంట్లు జరిగితే తమ పిల్లల భద్రత పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలన ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూల్ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయని, చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు వెనకంజ వేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓ అధికారుల నిర్లక్ష్యం. ప్రతి సంవత్సరం మే 15లోగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ నిబంధనలు పక్కన పెట్టి కొన్ని ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించలేదని తెలుస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఫిట్నెస్ లేని బస్సులపై ఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మహబూబ్ నగర్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఫిట్నెస్ లేని బస్సులో రోజు 100 మంది విద్యార్థులను తరలిస్తున్నారని, అటువంటి బస్సులపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో రవాణా శాఖ అధికారులు ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సులకు ఇంకా ఫిట్నెస్ చేయలేదు. స్కూల్ బస్సులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు. ఫిట్నెస్ తనిఖీలు ఇలా: రవాణా శాఖ అధికారులు బస్సులు తనిఖీ సమయంలో ఆ బస్సు ఇంజిన్ పొజిషన్, స్టెప్నీ, బ్రేక్లు, క్లచ్, మీటర్ రీడింగ్, సైడ్ లెంట్లు, ఇండికేటర్లు, గేర్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. టైర్ల క్వాలిటీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్తో పాటు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేడియం స్టిక్కర్లు, సీట్లు, లైట్ల పనితీరును చెక్ చేస్తారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి చెకింగ్ చేస్తారు. ఈ సమయంలో ప్రమాణాలకు అనుగుణంగా లేని బస్సులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా తిప్పి పంపిస్తారు. అయితే రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్ బస్సులో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మిడిల్ రాడ్స్ లేకుండానే పాత బస్సులను కొత్త రంగులు అద్ది ఫిట్నెస్ కు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు బేఖాతర్. పాలమూరు జిల్లాలో కొంతమంది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు విహరిస్తున్నారని, ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పడం వలన ప్రమాదాలు జరిగి విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెబుతున్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం వాహనం ఫిట్నెస్ చేయకుండే తిరిగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే వరకు రోజుకు 50 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయినా విద్యా సంస్థలో చలనం కనిపించడం లేదని చెబుతున్నారు. విద్యార్థులను సురక్షితంగా చేర్చే బాధ్యత ఆయా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలదే అని, దీనికోసం ప్రతి బస్సుకు ఫిట్నెస్ టెస్టులు చేయించాలి. ఈ పరీక్షల ధృవీకరణ పత్రం లేకుండా రోడ్డెక్కితే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించాలి. కానీ పాలమూరు జిల్లాలో ఇలా జరగడం లేదని చెబుతున్నారు. బస్సులో ఏర్పాటు చేసిన బోర్డుపై తప్పనిసరిగా దాని వివరాలతో పాటు ఆ డ్రైవర్ వివరాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. దీన్ని ఎవరూ పాటించట్లేదు. మొదటి కొద్ది రోజుల్లో హడావిడి చేసినా తర్వాత పట్టించుకోవడం లేదు. బస్సులో ప్రథమ చికిత్స మందులేవి? ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాలు తమ స్కూల్ బస్సులో తప్పనిసరిగా ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలి. కానీ దాదాపు చాలా బస్సుల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన బాక్స్ కనిపించడం లేదు. అంతేకాకుండా చాలా బస్సులకు ఇండికేటర్లు పగిలిపోయి ఉండటం, అరిగిన టైర్లు, సైడ్ మిర్రర్లు, ప్రథమ చికిత్స బాక్సులు లేకుండానే దర్శనమిస్తున్నాయని, ప్రైవేట్ స్కూల్లో బస్సులు రోడ్లపై తిరుగుతున్న ఆర్డీఓ అధికారులకు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నించారు.